రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించియున్నాను, నేను నిన్ను బాగుచేసెదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్షు నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును, నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము, కాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా, ఆయన అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడును అయిన బెరోదెక్బలదాను హిజ్కియా రోగియయుండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమీ రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనినీ మరుగుచేయక, తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోనను దూరదేశము నుండి వారు వచ్చియున్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనినీ మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నానెను. అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, వచ్చు దినములలో ఏమీయూ మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తికుని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చెయ్యుటకై వారు తీసుకుని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి
పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.